మనిషి తన ఆవరణలో పెంచుకునే సాధు జంతువులలో ఆవు ఒకటి. ఆవు మన మాటలను, భావాలను, సంజ్ఞలను, ప్రేమను, ఆత్మీయతను గుర్తిస్తుంది. మనతో తానెలా ఉండాలో అర్థం చేసుకుంటుంది. మనల్ని ఇష్టపడుతుంది. ఏది అడగదు, అరవదు. తన పిల్లల్ని, పసిపిల్లలని ప్రేమతో చూసుకుంటుంది. మనకు సహాయపడుతుంది, కానీ సహాయం తీసుకోదు. చూడటానికి అందంగా ఉంటుంది. ఎన్ని మంచి సుగుణాలు ఉన్నవి కాబట్టే ఆవుని గోమాత అన్నారు. జనులు గోవులకు ఆహారాన్ని అందిస్తారు, పూజిస్తారు, మొక్కుతారు, దీవెనలు అందుకుంటారు. శ్రీకృష్ణుని కాలంలో గోవులను ప్రత్యేకంగా ఆహారంను అందించాల్సిన అవసరం లేదు. భూమిపై మొలుచు గడ్డియే పుష్కలము. అందుకని ఆ కాలమున గోవులు మందలు మందలుగా ఎదిగి ఆనాటి జనులకు ఆహారాన్ని అందించినాయి. పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి మన శరీర ఎదుగుదలకు, జ్ఞాన వికాసానికి కావలసినవి అన్నీ ఆవు నుంచి లభిస్తున్నవే. మన శరీర ఎదుగుదలకు, జ్ఞాన వికాసానికి ఇవి ఉత్తమమైనవి. ఆనాటి కాలంలో దొరికే ఆహార పదార్థాలను దొరకని కాలంలో కూడా తినేటందుకు ఆ ఆహార పదార్థాలను ముక్కలుగా కోసి ఎండబెట్టి ఒరుగులుగా చేసుకునేవారు. దొరికే కూరగాయలన్నింటినీ ఒరుగులు చేసి కుండల్లో నిల్వ చేసుకునేవారు. వరి దిగుబడి అంతగా లేని ఆ కాలంలో పండిన ఆ కొద్ది పంటను, వడ్లను దంచి వచ్చిన బియ్యమును అటుకుల రూపంలో నిల్వ చేసుకునేవారు. శ్రీకృష్ణుడంతటి వానికి కుచేలుడు అటుకులను తీసుకువచ్చి ఇచ్చాడు అంటే ఆనాడు అటుకులకు ఎంత విలువ ఉందో మనం గ్రహించవచ్చు. ఆవులు మందలు మందలుగా ఎదిగి ఉన్న ఆ కాలంలో ఆవుల నుండి వచ్చు పాలను వెన్న, నెయ్యి రూపంలో నిల్వ చేసుకొని ఆహారముగా వాటిని ఎక్కువగా తీసుకునేవారని మనం గ్రహించవచ్చు. ఆవు శాంత స్వభావి. ఎంతటి శాంత స్వభావి అంటే తన దారిలో పసిపిల్లలు అడ్డుకొచ్చిన నేలపై పడుకొని ఉన్న ప్రక్క నుండి వెళ్ళిపోతుంది. ఒకవేళ పసిపిల్లలపై కాలు మోపాల్సిన పరిస్థితి ఏర్పడితే వారిపై బరువు పడకుండా దాటి వెళ్ళడం ప్రత్యక్షంగా వీక్షించిన వారు, విన్నవారు చెప్పారు. ఆవు చూడడానికి శుభ్రంగా, అందంగా, శాంతంగా ఉంటుంది. గోవు విసర్జించే విసర్జకాలతో అనేక రకాల ప్రయోగాలు, పరిశోధనలు చేసి మనుషుల ఎన్నో రకాల రుగ్మతలను తగ్గించడానికి ఎన్నో రకాల ఆయుర్వేద ఉత్పత్తులు చేస్తున్నారు. అందుకే గోమాత శ్రీకృష్ణుని కాలం నుండి ఇప్పటి వరకు పూజలు అందుకుంటూనే ఉంది. దేవతారూపముగా కొలవబడుతుంది. మనిషి ఆస్తులు, డబ్బు, సంపాదనలో పడి ఆనందాన్ని మర్చిపోతున్నాడు. సిరి సంపదలనేవి భౌతికానందాన్ని ఇవ్వగలవే కానీ మానసిక ఆనందాన్ని ఇవ్వలేవు. మానసిక ఆనందాన్ని ఇచ్చేవి పశుపక్షాదులే. ఎప్పుడైనా మనం జూ పార్కు వెళ్తే అక్కడ ఉండే పక్షులను, జీవులను చూసి ఇల్లే మర్చిపోతాం. అలా కలిగే ఆనందమే మానసిక ఆనందము. పూర్వకాలం నుండి వచ్చు ఆనందాన్ని కలిగించినవి రేడియోలు, టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు. రేడియోలు, టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు లేని కాలంలో మనుషులు పెంపుడు జంతువులతోనే ఎక్కువ ఆనందపడేవారు. ఆనందాన్ని ఇచ్చేవి, ఆరోగ్యాన్ని పెంచేవి, మానసిక రుగ్మతలను తగ్గించేవి పెంపుడు జంతువులే. వీటిని మనం రక్షిస్తే మనల్ని మనం రక్షించుకున్నట్లే.
గ్రామాలలో పాడి పంట ఉన్న ఇల్లుని శుభప్రదమైన ఇల్లుగా భావిస్తారు. ఇంట్లో ఉన్న గోమాత వల్ల కలిగే లాభాలను గుర్తించే ఆ కాలమున గోవులను పెంచి పోషించి పూజించేవారు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అని భావించి పూజలు జరిపేవారు. భారతదేశంలో అనేక గోశాలలు ఏర్పాటు చేసి గోవులను పెంచుతూ ఉన్నారు. గోశాలకు వెళ్ళి వాని పిల్లలను చూస్తూ ఉంటే సమయమే తెలియదు. కాలాన్ని మర్చిపోయి జీవించడమే మానసిక ఆనందము. గోవులను రక్షించండి, పెంచండి, పూజించండి. గోమాత దైవికమైనది. గోమాత నుండి వచ్చు ప్రతిదీ మనకు పోషకాలు అందించి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆయుష్ని పెంచుతుంది.